అందరికీ నమస్తే, వెల్కమ్ టు కథన్న కవిత యూట్యూబ్ ఛానల్. మరి ఇవాళ మా ఇంట్లో అయితే చూస్తున్నారు కదా ఏమేమి కనబడుతున్నాయో. మామిడికాయలు, ఎండాకాలం అంటే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు, మామిడి పండ్లు, మామిడికాయ పచ్చడి. సో ఇప్పుడు కూడా మేము మా ఇంట్లో తెలంగాణ స్టైల్లో, తెలంగాణలో ఎట్లా తింటారు మామిడికాయ పచ్చడి ఆ రకంగా మా ఇంట్లో చేస్తున్నాము. మా నాన్న అయితే మామిడికాయ ముక్కలు కొట్టేసిండు. ఇక మా అమ్మ వాటిని నీట్గా తుడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా నీట్గా చేయాలి, ఎందుకంటే సంవత్సరాల వరకు ఉండాలి కాబట్టి మనకి పచ్చ అనేది మురికిలాగా ఏం లేకుండా నీట్గా కడిగి ఆరబెట్టి ఆ ముక్కలు కట్ చేసినాక కూడా ఇట్లా చిన్న చిన్న డస్ట్ ఏమైనా ఉంటే తుడిచి పెట్టాలన్నమాట. లేకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అట్లా చేస్తారు. ఇక అందరికీ మామిడికాయ పచ్చడి అంటే ఇక ఎండాకాలం వచ్చిందంటే వర్షాలు పడే టైంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఖతర్నాక్ ఉంటుంది. మరి ఇప్పుడైతే మా ఇంట్లో తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎట్లా చేస్తారు అంటే మా అమ్మ అన్నది ఎట్లా చేస్తారు కదా, ఎట్లా పెడతారని చెప్పింది. ఎట్లా పెడతారో చూద్దాం. ఇక అన్ని అయితే తయారైనాయి. ఇందాక చూసిరు కదా మా నాన్న అన్ని మామిడికాయ ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు లెక్క మంచి ఎక్కడికక్కడ నరిగేసి పెట్టేసిండు. ఈ ముక్కలు ఫైనల్ గా మామిడికాయలు కట్ చేసినాక ఇట్లున్నాయి. ఇప్పుడు పచ్చడి పెట్టడానికి అలా ఏమేమి కలపాలి, నూనె ఎంత వేసుకోవాలి, ఉప్పు కారం పొడి కూడా మెజర్మెంట్లు ఉంటాయి. అవి కరెక్ట్ మెజర్మెంట్ ఉంటేనే ఆ పచ్చడి మంచిగా టేస్ట్ కుదురుతుంది. మరి ఇప్పుడు ఈ పచ్చడి చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇదైతే ఆయిల్. అమ్మ ఈ ఆయిల్ ఎట్లా వేసినావు? మసలు పెట్టి ఇంకేమేమి వేసినావు? ఇలా జీలకర్ర, మెంతులు, ఆవాలు. ఇక్కడ చూడండి, ఈ ఆయిల్ ని బాగా మరగబెట్టి ఇందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఇట్లా పెట్టిండ్రు అన్నమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది మెంతుల పొడి. మెంతులను ఏంపుకోవాలా? మెంతులను ఏంపి పొడి చేసుకున్నారు. అట్లానే జీలకర్ర కూడా ఏంపి పొడి చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఎల్లిగడ్డ పేస్ట్, ఇవి కూడా కచ్చాపచ్చ. ఇది ఆవాల పొడి. ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది పచ్చడికి. ఇంకా తర్వాత ఈ పేస్ట్ కాకుండా దాని మీద వేసుకోవడానికి మనకి ఎల్లిగడ్డలు తీసి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఉప్పు ఎంత, కారం ఎంత, అవన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్. ఇవైతే 20 కాయలు తీసుకున్నామండి మేము. 20 కాయలకి ఏ పొడి ఎంత, ఏ పేస్ట్ ఎంత, ఆయిల్ ఎంత, ఉప్పు కారం ఎంత అనేది అన్ని మా మమ్మీ ఆల్రెడీ మెజర్మెంట్ తీసి పెట్టుకుంది. ఇప్పుడు చలో చూద్దాం ఇక పచ్చడి ఎట్లా తయారు చేయాలో ప్రాసెస్ లో పోదాం. ఆల్రెడీ ఇవన్నీ కూడా వాసన అయితే ఊరిపోతుంది. లాస్ట్ కి పచ్చడి పెట్టినాక ఇంకా ముద్దలు ఉంటుంది కదా, దానికోసమే నేను వెయిటింగ్. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటిదమ్మా, ఎట్లా వేయాలి? కారం వేయాలి. ఇప్పుడు 20 కాయలకి ఎంత కారం? కేజీ. 20 కాయలకి కేజీ. అంటే ఒక్కొక్కరు కారం ఎక్కువ తినే వాళ్ళు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. మేమైతే కేజీ తీసుకుంటున్నాం 20 కాయలకి. అంటే అక్కడ ఇట్లా గ్లాసులతో కొలవాలా? ఎందుకు? ఉప్పు వేయద్దు. ఓకే. సో కారం ఎంత పోసుకుంటే ఉప్పు కూడా అంతే పోసుకోవాలన్నమాట. అందుకే ఇప్పుడు మా అమ్మ మెజర్మెంట్ తీసుకుంటుంది. 4 కారంకి 5 ఉప్పు వేయాలి. 6. కారం 4 గ్లాసులు, ఉప్పు 3. ఇంకెన్ని వేయాలి? ఇంకా 3. వెనక నుంచి మా నాన్న మా అమ్మకి చెప్తున్నాడు, చిన్న చెప్తే మీ సబ్స్క్రైబర్స్కి ఏమి పడుతుంది, కొంచెం గట్టిగా చెప్పు అంటున్నాడు మా నాన్న వెనకాల నుంచి. కొంచెం గట్టిగా అంటే చెప్పమ్మా. ఈ గడ్డ కట్టింది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం యాడ్ చేయాలమ్మా? ఎల్లిపాయలు వేయాలి. ఓకే. ఆ ఉప్పు కారంలో ఎల్లిగడ్డలు వేస్తే ఉప్పు కారం ఎల్లిగడ్డ ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట. అసలు ఇక మా అమ్మ అయితే మామిడికాయ ముక్కలు
ఈ పచ్చలు బాగా ఉడుకుతుంది, మంచిగా నవ్వులుకుంటుంది, బాగా ఇష్టం. ఎల్లిగడ్డలు బాగా కలుపుకోవాలి. అట్లనే ఏంపి పెట్టుకున్న మెంతులు జీలకర్ర కూడా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అసలు ఇవన్నీ వేస్తుంటే ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది వాసన. ఎల్లిగడ్డ వేసి బాగా కలుపుకుంటాం. జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసినాం కదా. ఇప్పుడు పేస్ట్ వేసుకున్న ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కలపాలి. మా వదిన కూడా వస్తుంది పచ్చడి ఎట్లా పెట్టాలి చూడాలని. ఇంకోటి ఆవాల పొడి. ఈ ఆవ పొడి కూడా అసలైన టేస్ట్ అనమాట. ఆవ పొడి ఎల్లిగడ్డ పేస్ట్ ఇవే మస్తు ఉంటాయి పచ్చడిలో. ఏదైనా నేర్చుకో, పచ్చడి ఎట్లా పెట్టాలో నేర్చుకో. వచ్చే సంవత్సరం నువ్వు నేను కలిసి చేద్దాం. ఈసారి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం పెడితే మన అమ్మ తింటారు. కలిపి ఎట్లా ఇప్పుడు మనము ఉప్పు, కారం, ఎల్లిగడ్డలు, ఎల్లిగడ్డ పేస్ట్, అట్లనే ఏంపి పెట్టుకున్న జీలకర్ర పొడి, అంటే జీలకర్రని ఏంపి పొడి వేసుకుని అట్లనే మెంతులు కూడా ఏంపి పొడి వేసుకున్నాం కదా, ఆ పొడి, ఆవాల పొడి అన్నీ వేసి బాగా ఎల్లిగడ్డలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అన్ని మిక్స్ అయితేనే మామిడికాయ ముక్కలు కూడా పడుతుంది అనమాట. వస్తుంది అండి స్మెల్. మీకు కూడా ఎంతమందికి ఎండాకాలం రాగానే మామిడి పండ్లు, మామిడి కాయలు, ఉప్పు కారం వేసుకొని చిన్నప్పుడు మస్తుగా తింటారు కదా, అట్లా ఎంతమంది ఉన్నారో కింద కమెంట్లో లేకపోతే. అట్లనే ఎండాకాలం వస్తే మామిడికాయ పచ్చడి లేకుండా ఎంతమంది ఉంటారు. ఇక వానలు పడే టైంలో, చలికాలంలో వేడి వేడి అన్నంలా నెయ్యి వేసుకొని ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని మంచిగా ఆస్వాదించుకుంటే తిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇట్లాంటివన్నీ ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కమెంట్లలో పెట్టుకుని నేను కూడా చూస్తాను. ఇప్పుడు నూనె పోయాలి. లోపల మనం ఆయిల్ కాచి అందులో వేసిన ఆవాలు, జీలకర్ర, మెంతులు అది మొత్తం పోసేసుకోవాలి. ఇప్పుడు అన్ని కలిపినాక మనకి ఇట్లా పేస్ట్, ఈ గ్రేవీ లాగా ఇదైతే వస్తుంది. దీన్ని ఏమంటారు? గ్రేవీయా? ఈ గ్రేవీ ఇట్లా వస్తుంది అన్నమాట. ఈ గ్రేవీతోనే ఆ మామిడికాయ పచ్చలన్నీ పౌడర్లు ఇప్పుడు మనం ఏమేమైతే వేసినామో మసాలాలన్నీ ఈ మామిడికాయ ముక్కలు కొడతాయి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాం. లాస్ట్ స్టెప్ అన్నమాట ఇది. సో ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. ఒక్కొక్కటి ఫస్ట్ మామిడికాయలు తెచ్చుకోవడం, వాటిని నీట్గా కడుక్కోవడం, అలాగే వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆల్రెడీ అన్నం కూడా పెట్టేశారు, ఆ వేడి వేడి అన్నం రెడీ అవుతుంది. ఈ పచ్చడి అంతా కలపడం అయిపోయినాక ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటాం అన్నమాట. డబ్బాలకు అంతా పెట్టినాక ఇంకా లాస్ట్కి గిన్నెలో అక్కడక్కడ ఉండే గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీలో వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా ముద్దలు ముద్దలు వేసుకొని తింటే ఈ గిన్నెలో అన్ని కాయలు పట్టలేవు కాబట్టి కొంచెం కొంచెం కలుపుకుంటే డబ్బాలు వేసుకోవాలన్నమాట. డబ్బాలు వేసుకుంటే ఇంకా లాస్ట్లో ఉన్న గ్రేవీని ఈ పచ్చడి కలిపేసి అంతా కలిపి పెట్టేస్తాను. మీకు ఇష్టమా మామిడికాయ పచ్చడి? ఇష్టమా? రోజు ఇది వేసుకుని తింటారా అయిపోయేదాకా? అవునా? వాళ్ళకి ఏం కూరగాయలు ఇట్లా అవును. ఇది మా మేనకోడలండి, మా అన్నయ్య కూతురు. దీనికి మామిడికాయ పచ్చడి ఉంటే చాలా, ఏ కూరలు చికెన్ మటన్ కూడా అవసరం లేదన్నమాట. మామిడికాయ పచ్చడితోనే తింటది. ఎంత అన్నమంటే తింటది మంచిగా. ఇది వాడైతే కారమే తినడు, కానీ ఈ కారం తింటాడంటే చూద్దాం. ఇంకా కొన్ని కాయలు వేసి కలిపేసుకుంటాం. కలుస్తుంది మంచిగా. లాస్ట్లో పచ్చడి పెట్టినట్టు ప్రతి సంవత్సరం మనం అమ్మ చేతికి గోరుముద్దలు పెడతారు కదా, అవి ఎంత బాగుంటాయి. ఆ టేస్ట్ మళ్ళీ ఈ పచ్చడి వేసుకొని తింటే రాదు కదా. ఎందుకంటారు? ఎందుకు రాదు ఆ టేస్ట్ పచ్చడి వేసుకొని తింటే? చెప్పురా, తెలియదా? అదంతా ఆ గ్రేవీ అంతా చేసి అమ్మ పచ్చడి కలుపుతుంది కదా చేయితోని, ఆ చేయికున్న ఆ
ఆ టేస్ట్ అప్పుడే వస్తుంది, మళ్ళీ రాదు. ఇప్పుడు ఈ పచ్చడిని ఎన్ని రోజులు ఊరబెట్టాలి? 3 రోజులు కలిపి 3 రోజులు మళ్ళీ కలపాలి. ఉప్పు కారం జరిపేదా చూసుకోవాలి. కరెక్ట్గా ఎన్ని రోజులకు కలుస్తాయి అన్ని? 3 రోజులు తెలుస్తుంది. ఒక 3 days తర్వాత ఇది ఒకసారి కలుపుకొని ఆ రోజు టేస్ట్ చూస్తే తెలుస్తుంది అనమాట. ముక్కలకి బాగా ఇది గ్రేవీ అంతా ఈ మసాలా అంతా పట్టింటా లేదని. ఇక పట్టినట్లయితే ఇక రోజు వేసుకొని తినొచ్చు. ఇక మంచిగా వానలు పడే టైం ఇప్పుడు, ఆల్రెడీ వానలు పడుతూనే ఉన్నాయి. ఈ టైంలో చల్లదనం అంటే వేడి వేయడం ముద్ద ఎక్కువ తినద్దు. అవునా? వానికి ఇప్పుడే తినబుద్ధి అవుతుందంటే చూద్దాం మరి ఎన్ని ముద్దలు తింటాడు. నాకైతే కాయలన్నీ ఇచ్చేసాను. చూసిరు కదా, మొత్తానికి అయితే మామిడికాయ పచ్చడి తయారైంది. ఇక దీన్ని ఒక 3 రోజుల వరకు ఒక మూలకు పెట్టాలన్నమాట. అంటే ఈ మనం తయారు చేసిన ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మామిడికాయ ముక్కలకి బాగా గిట్టగా పట్టాలి. అట్లా పట్టినాక 3వ రోజు మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపినప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట ఉప్పు కారం అన్ని సరిపోయినా లేదా. ఒకవేళ మనకు ఆయిల్ కావాలంటే కూడా మళ్ళీ వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు, ఉప్పు కావాలంటే కూడా కలుపుకోవచ్చు. సో అట్లా కూడా చేసుకోవచ్చు. మాక్సిమం అయితే మేము అన్ని మెజర్మెంట్లో వేసినాం కాబట్టి నాకైతే ఈ వాసన చూస్తుంటే తెలుస్తుంది, వాసనలేని అన్ని కరెక్టే సరిపోయినాయి. ఇక వీటిని గట్టిగా ముద్ద పెట్టి మామూలుగా చాలా మంది జాడీలలో పెడతారు. ఇక మా అమ్మకైతే ఎప్పటి నుంచో ఇట్లానే డబ్బాలు పెట్టడం అలవాటు. మా నాన్నమ్మ అయితే జాడీలో పెడుతుండే. ఇక ఇప్పుడు మా అమ్మ పెడుతుంది కాబట్టి ఈ డబ్బాలలో మొత్తానికి అయితే 2 డబ్బాలు పచ్చడి వచ్చింది. ఇది ఊరినాక మరి 1 డబ్బా అవుతుందో 1.5 డబ్బా అవుతుందో అనేది మళ్ళీ 3 రోజులు ఉంచుకుందాం. ఇక మొత్తానికి అయితే మామిడికాయ పచ్చడి తయారైంది. ఇక దీన్ని తీసి పక్కన పెడితే అసలైన కథకు వస్తాం. ఏంటో ఎరికేనా అసలైన కథ అంటే? ఇప్పుడు పచ్చడి కలుపుకునే గిన్నె ఉంది కదా, ఇక చూడు గిన్నె, ఇక దీన్ని పక్కన పెడతాం జస్ట్. ఇప్పుడు ఈ గిన్నెల వేడి వేడి అన్నం వేసి అన్నం కలిపి ఇక మా అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క పెడుతుంటుంటది. మళ్ళీ ఈ టేస్ట్ ఈ పచ్చడి వేసుకొని రోజు అన్నంలో తింటాం కదా, అప్పుడు రాదు కదా, ఎంతో తెలియదు, అదే అనుకుంటా మ్యాజిక్. ఇక ఇప్పుడైతే ముద్దలు పెడుతుంది, చూద్దాం ఎట్లుంటది టేస్ట్. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది దీనికోసమే. లాస్ట్ స్టేజ్ ముద్దలు అన్నమాట. ఈ మామిడికాయ పచ్చడి మిగిలిన గ్రేవీతో అన్నం అంతా కలిపి ఒక్కొక్కరికి ముద్ద. ముందు ముద్ద ఎవరికి? మా నాన్నకి పెడుతుంది మా అమ్మ. ఇట్లా అంటే సూపర్ అని అర్థం. చెప్తానా? స్మెల్ చూసి తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ మా ఆయనకి కలవద్దా కదా. సో మీరు కూడా ఇంట్లో పచ్చడి పెట్టినప్పుడు ఇట్లా కోడిగుడ్డలు ఎంతమంది తిన్నారు కూడా కింద కామెంట్లో పెట్టండి. అస్సలు మా తేజ్ గడు కారమే తినడు. వాడు కారం ముద్ద లేపేసింది.